హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కందిపప్పు మరియు 2 గుడ్లతో ఒక అదిరిపోయే కొత్త స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 200 గ్రాములు కందిపప్పు తీసుకుందాం. 200 గ్రాముల కందిపప్పుకి 2 గుడ్లు తీసుకోవాలి. ముందుగా కందిపప్పుని నీట్గా క్లీన్ చేసుకోండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా మట్టిపోయే వరకు క్లీన్ చేసుకొని నీళ్ళు వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టడం వల్ల మనకి కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, గంట సేపు అయిపోయింది, నానిపోయింది. టైం లేని వాళ్ళైతే అప్పటికప్పుడు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు 5 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయ ముక్కలు ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర కూడా బాగా వేగనివ్వండి. జీలకర్ర వేగేలోపు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. జీలకర్ర వేగిన వెంటనే మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలానే మరీ ఎర్రగా వేగనవసరం లేదు, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మెత్తబడే వరకు బాగా వేయించుకోండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను. టమాటాలు చూడండి మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న కందిపప్పుని దీనిలో వేసుకోవాలి. కందిపప్పులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి కందిపప్పు మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటా మసాలాలతో బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని దీన్ని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా కందిపప్పును వేయించడం వల్ల పాతకాలంలో పప్పు చేస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కలర్ కోసం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోండి. ఇది మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో 1 కప్పు కందిపప్పు వేసుకున్నాం కదా, 3 కప్పులు నీళ్లు వేసుకోండి. కందిపప్పు నానబెట్టలేదు అనుకునే వాళ్ళు ఉంటే కుక్కర్ పెట్టుకొని 3 విజిల్లు రానిచ్చినట్లయితే చక్కగా పప్పు ఉడికిపోద్ది. నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోద్ది, కాబట్టి మనం మూత పెట్టి ఉడికించుకోవచ్చు. మూత పెట్టి కనీసం 10 నిమిషాలు ఉడికించినట్లయితే మనకి మెత్తగా అయిపోద్ది పప్పు. చూడండి, 10 నిమిషాల తర్వాత దగ్గరికి అయిపోయి పప్పు కూడా చక్కగా మెత్తగా అయిపోయింది. ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ, మీ ఇష్టం, ఉప్పు మీకు సరిపడినట్లు వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న వెంటనే మనకి పప్పు అయిపోయింది అనుకుంటాం, కానీ కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా కొత్తిమీర బాగా ఉడకడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 గుడ్లని చితగ్గొట్టి వేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు 200 గ్రాములు తీసుకున్నాం కాబట్టి 2 గుడ్లు సరిపోతాయి. కావాలనుకుంటే మీకు ఇష్టం అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి. ఈ 2 వేసిన తర్వాత బాగా మన కోడిగుడ్డు ఉక్కురు ఎలా ఉంటుంది పొరుటు అలాగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ పప్పులో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ కాకుండా ఈ కోడిగుడ్డుకు సరిపడినట్లుగానే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇలాగ డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలాగ డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఉన్న పప్పు చక్కగా సువాసన వచ్చేస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాం.
ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, పప్పు మరీ పలచగా ఉండకూడదు, ఇలా కొంచెం దగ్గరికి గట్టిగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న కోడిగుడ్డును దీనిలో వేసేసుకోవాలి. ఈ రెండు కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా చాలామంది, కానీ మనం పప్పుతో పాటు ఆమ్లెట్ తింటాం, సాంబార్తో పాటు కూడా ఆమ్లెట్ తింటాం, పప్పుతో పాటు ఉక్కురు తింటాం, సాంబార్తో కూడా ఉక్కురు తింటాం. కానీ ఇలా రెండూ కలిపి ఎప్పుడు కూడా ట్రై చేసి ఉండరు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. అందువల్లే మీకు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు కూడా ట్రై చేయాలని నేను మీకోసం ఈ రెసిపీని తయారు చేశాను. ఈ కోడిగుడ్డు ఫ్లేవర్ అంతా పప్పులో దిగాలంటే 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం అంతా మనకి గుడ్డు పప్పు కలిసిపోయి చక్కగా మంచి సువాసన వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కొత్తిమీర జల్లేసుకుందాం. ఈ పప్పు అయితే మాత్రం రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. చాలామంది పప్పు రోటీలో కూడా తీసుకుంటూ ఉంటారు కదా. ఈ రెండు కాంబినేషన్లో కలిపి తీసుకున్నట్లయితే మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఇదే తయారు చేసుకోవాలనుకుంటారు. ఇంకా సింపుల్గా కూడా అయిపోద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.